మాట్లాడతారా? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2వ బైపాస్ జైత్యాల బైపాస్లో మన కొరట్ల బైపాస్లో మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే గతంలో కూడా మేము ఈ యొక్క స్థలం మార్కెట్కు కేటాయించాలన్నప్పటికీ కేటాయించడం బాగున్నది, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చేయడం బాగున్నది. దీన్ని ఎందుకంటే ఇక్కడ మహిళలకు బాత్రూమ్ లేక ఇలా పల్లెటూరు నుంచి కూడా వచ్చి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే ఎన్ని రోజుల నుంచో ఉన్నటువంటి వాళ్ళను మార్కెట్లో ఇక్కడ ఉన్నటువంటి షాపులో ఉన్నటువంటి వాళ్ళను గతంలో కూడా లైసెన్సులు ఇచ్చినామని చెప్పడం జరిగింది. అక్కడ మార్కెట్ కట్టి కోట్లాది రూపాయలు పెట్టి కట్టినామని చెప్పడం జరిగింది. ఈ వెంటనే నిర్మించి ఇక్కడైతే ఉన్నటువంటి వాళ్ళను ఇన్నేళ్లుగా అక్కడ పాత మార్కెట్లో ఉండి ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళను గుర్తించి ఈ పాత వాళ్లకు ఇవి త్వరలో కంప్లీట్ చేసి ఈ షట్టర్లు అందించాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతూ ఉన్నాం. ఇలా అభివృద్ధిలో పాల్పడడం చేసుకోవడం బాగానే ఉన్నది వేములవాడలో, కానీ ఇలా అందరికీ కూడా పాత వాళ్లకు వచ్చే విధంగా చూడాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతూ ఉన్నాం. ఇలా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం బాగున్నది. దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ నేల నుంచి ఉన్న వాళ్ళ ఒక సర్వే జరిపి వాళ్ళకి అందించాలనేది కూడా ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఇలా పల్లెటూరుతో నచ్చుకుని రైతులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి కనీసం బాత్రూమ్ లేవు. మహిళలు కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారు. ఆ బాత్రూమ్ లేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. బాత్రూమ్లు వెంటనే నిర్మించాలనేది కూడా కోరుతూ ఉన్నాం. ఇలా ఈ యొక్క ప్రాంతంలో ఇలా చూస్తే చాలా మంది దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈ రూమ్ రెంట్లు కట్టుకొని ఇలా మార్కెట్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ సర్వే జరిపించి మున్సిపల్ అధికారులు వీళ్ళకు ఈ లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అవి త్వరలోనే కంప్లీట్ చేసి వాళ్ళకి ఈ షాపులు అందియాలనేది కూడా మేము ఏఐటీసీ సిపిఐగా కోరుతూ ఉన్నాం.